టెట్ రాసే అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు ఎప్పటిలాగానే ఒక 20 మౌలికాంశాలను చర్చించే ప్రయత్నం చేద్దాం. అనియంత్రిత ప్రతీకార చర్యలను నియంత్రించే మెదడు భాగం ఏది? అనియంత్రిత చర్యలు అంటే జీవి ఆధీనంలో లేదా మానవుడి యొక్క ఆధీనంలో లేనటువంటి చర్యలను అనియంత్రిత చర్యలు లేదా అనియంత్రిత ప్రతీకార చర్యలు అని వ్యవహరిస్తారు. అనియంత్రిత ప్రతీకార చర్యలను నియంత్రించే మెదడు భాగం మజ్జాముఖం. అనియంత్రిత చర్యలు అంటే హృదయ స్పందన, ఇన్వాలంటరీ స్వాలోయింగ్, అదేవిధంగా కంటి మీద కాంతి పడినప్పుడు ఆటోమేటిక్గా కంటి రెప్పలు మూసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అనియంత్రిత ప్రతీకార చర్యల క్రిందికే వస్తాయి. వీటిని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి మెదడు యొక్క భాగం మజ్జాముఖం. మజ్జాముఖాన్ని ఇంగ్లీష్లో మెడుల్లా అబ్లాంగేటా అంటారు. మెడుల్లా అబ్లాంగేటా రెగ్యులేట్స్ ఆల్ ఇన్వాలంటరీ యాక్టివిటీస్. మొత్తం శరీరం బరువులో మెదడు బరువు ఎంత శాతం ఉంటుంది? మొత్తం శరీరం బరువులో మెదడు బరువు 2% మాత్రమే ఉంటుంది. మొత్తం శరీరం బరువులో మెదడు బరువు కేవలం 2% ఉంటుంది. మెదడు దగ్గర ఉండే అంతఃస్రావక గ్రంథి ఏది? దీనికి జవాబు పీయూష గ్రంథి. పీయూష గ్రంథినే పిట్యూటరీ గ్లాండ్ అని కూడా అంటారు. ఈ పీయూష గ్రంథి మెదడులోని హైపోథాలమస్కు కాలాంచిక అనే కాడ సహాయంచే అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మెదడు దగ్గర ఉండే అంతఃస్రావక గ్రంథి ఏది అంటే పిట్యూటరీ గ్లాండ్ లేదా పీయూష గ్రంథి అని సమాధానం. ఒక నాడీకణం మరొక నాడీకణంతో కలిసే ప్రాంతాన్ని ఏమంటారు? సంధి అంటే కలిసే ప్రాంతం. కాబట్టి 2 నాడీకణాలు కలిసే ప్రాంతాన్ని నాడీకణ సంధి అని వ్యవహరిస్తారు. ఏ 2 కలిసే ప్రాంతాన్నైనా సంధి అనొచ్చు. ఒక నాడీకణం మరొక నాడీకణంతో కలిసే ప్రాంతాన్ని అందుకే నాడీకణ సంధి అని వ్యవహరిస్తారు. దీనినే ఇంగ్లీష్లో సైనాప్స్ అని కూడా అంటారు. సైనాప్స్ ఈజ్ నథింగ్ బట్ ద స్పేస్ బిట్వీన్ 2 న్యూరాన్స్ ఆర్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూరోనల్ జంక్షన్. సైనాప్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ న్యూరోనల్ జంక్షన్. మెదడును ఆవరించి ఉన్న 3 పొరలను ఏమంటారు? మెనింజస్ అంటారు. మెదడును ఆవరించి ఉన్న రక్షక పొరలను మెనింజస్ అంటారు. మెనింజస్ ఆర్ నథింగ్ బట్ ప్రొటెక్టివ్ మెంబ్రెయిన్స్ దట్ సరౌండ్ ద బ్రెయిన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ దట్ సరౌండ్ ద బ్రెయిన్ ఆఫ్ ఎ mammal. These are of 3 types, of course: pyomatter, duramater, and in between pyomater and duramater there is arachnoid membrane. మృద్వి, లౌతికళ, వరాషిక అనే 3 మెనింజస్ పొరలు మానవ లేదా క్షీరదాల మెదడును ఆవరించి ఉంటాయి. పీయూష గ్రంథిని నియంత్రించే మెదడు భాగం ఏది? పీయూష గ్రంథిని నియంత్రించే మెదడు భాగం హైపోథాలమస్. పీయూష గ్రంథిని నియంత్రించే మెదడు భాగం హైపోథాలమస్. పీయూష గ్రంథిని మాస్టర్ గ్రంథి అంటారు. అటువంటి మాస్టర్ గ్రంథిని నియంత్రించేటటువంటి భాగం హైపోథాలమస్ కాబట్టి ఈ హైపోథాలమస్ను మాస్టర్ కంట్రోల్ సెంటర్ అని కూడా వ్యవహరిస్తారు. కాబట్టి పీయూష గ్రంథి మాస్టర్ గ్రంథి అయితే దానిని నియంత్రించే హైపోథాలమస్ మాస్టర్ కంట్రోల్ సెంటర్. మానవుడిలో వెన్నునాడుల సంఖ్య ఎంత? మానవుడిలో వెన్నునాడుల సంఖ్య 31 జతలు. మానవుడిలో కపాల నాడుల సంఖ్య ఎంత? మానవుడిలో కపాల నాడుల సంఖ్య 12 జతలు. కపాల నాడులనే క్రేనియల్ నర్వ్స్ అంటారు. నంబర్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 12 pairs. మస్తిష్కంలోని బూడిద రంగు పదార్థాన్ని ఏమంటారు? మస్తిష్క వల్కలం అంటారు. మస్తిష్కంలోని బూడిద రంగు పదార్థాన్ని మస్తిష్క వల్కలం అని వ్యవహరిస్తారు. జంతువులలో నియంత్రణ సమన్వయం కలగజేసే వ్యవస్థలు ఏవి? జంతువులలో నియంత్రణ సమన్వయం కలగజేసే వ్యవస్థలు 2 ఉంటాయి. ఒకటి నర్వస్ సిస్టంగా పిలువబడే నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ సిస్టమ్గా పిలువబడే అంతఃస్రావక వ్యవస్థ. కాబట్టి దీనికి జవాబు
పై 2. మానసిక సామర్థ్యాల స్థావరం అని మెదడులోని ఏ భాగాన్ని అంటారు? మస్తిష్కాన్ని మానసిక సామర్థ్యాల స్థావరం అంటారు. మస్తిష్కాన్ని ఆంగ్లంలో సెరబ్రమ్ అంటారు. సెరబ్రమ్ ఇస్ ద సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సీట్ ఆఫ్ మెమరీ అండ్ సీట్ ఆఫ్ ఎమోషన్స్. కాబట్టే సెరబ్రమ్ని లేదా మస్తిష్కాన్ని మానసిక సామర్థ్యాల స్థావరం అని వ్యవహరిస్తారు. మస్తిష్క వల్కల మడతలలోని ఉబ్బెత్తు భాగాలను ఏమంటారు? మస్తిష్క వల్కల మడతలలోని ఉబ్బెత్తు భాగాలను ఏమంటారు? గైరీ అని వ్యవహరిస్తారు. గైరీ ఫస్ట్ చాయిస్, గైరీ. వెన్నుపాము లోపలి పొరల్లో ఉన్న పదార్థాన్ని ఇలా అంటారు. వెన్నుపాము లోపలి పొరల్లో ఉన్న పదార్థాన్ని ఇలా అంటారు. బూడిద రంగు పదార్థం అంటారు. వెన్నుపాము లోపలి పొరల్లో ఉన్న పదార్థాన్ని బూడిద రంగు పదార్థం అని వ్యవహరిస్తారు. మెదడులోని ఏ భాగం నుండి వెన్నుపాము ప్రారంభమవుతుంది? ఇక్కడ అసలైన జవాబు ప్రస్తావించలేదు ఈ క్వశ్చన్లో, ఎందుకో మరి ఆ పేపర్ సెట్టరు. మెదడులో ఏ భాగం నుండి వెన్నుపాము ప్రారంభమవుతుంది అంటే ఆ భాగం పేరు మజ్జాముఖము. మజ్జాముఖము మనమే రాసుకుందాం. మజ్జాముఖము. దీనినే మెడుల్లా అబ్లాంగేటా అని కూడా వ్యవహరిస్తారు. మెడుల్లా అబ్లాంగేటా కంటిన్యూస్ యాజ్ ఎ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ గుర్రపు తోకలాగా ఉంటుంది. ఇది మజ్జాముఖం నుంచి ఏర్పడుతుంది. కాబట్టి మెదడులోని ఏ భాగం నుండి వెన్నుపాము ప్రారంభమవుతుంది అంటే మనం ఏం రాయాలి అంటే మజ్జాముఖం అని ఆన్సర్లో రాయాలి. 4వ ఛాయిస్ కింద దాన్ని కలుపుకోండి ఈ క్వశ్చన్కి. మానవుడిలో పరిధీయ నాడీ వ్యవస్థలో ఉన్న మొత్తం నాడుల సంఖ్య. కపాల నాడులని కశేరు నాడులని రెండింటినీ కలిపి పరిధీయ నాడులు అని వ్యవహరిస్తారు. కపాల నాడులు 12 ఉంటాయి, కశేరు నాడులు 31 ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ ఆర్ 12 pairs అండ్ స్పైనల్ నర్వ్స్ ఆర్ 31 pairs. కాబట్టి రెండూ కలిపితే 43 జతలు ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కాబట్టి మానవుడిలో పరిధీయ నాడీ వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం నాడుల సంఖ్య 43 జతలు. మెదడు వెలుపలి పొరల్లో ఉన్న పదార్థాన్ని ఏమంటారు? ఇది కూడా బూడిద రంగు పదార్థమే. మెదడు వెలుపలి పొరలలో ఉన్నటువంటి పదార్థాన్ని ఏమంటారు? బూడిద రంగు పదార్థం అని వ్యవహరిస్తారు. వెన్నునాడులన్నీ కూడా ఎలాంటి నాడులు? వెన్నునాడులన్నీ కూడా మిశ్రమ నాడులు. వెన్నునాడులు అన్నీ కూడా మిశ్రమ నాడులు. వెన్నెముకలోని మొత్తం వెన్నుపూసల సంఖ్య ఎంత? మొత్తం వర్టిబ్రే సంఖ్య లేదా వెన్నుపూసల సంఖ్య ఎంత? 33. వెన్నెముకలోని మొత్తం వెన్నుపూసల సంఖ్య వర్టిబ్రే సంఖ్య 33. క్రింది వాటిలో పరిధీయ నాడీ వ్యవస్థలో భాగం కానిది ఏది? ఇంతకుముందే చెప్పుకున్నాం, కపాల నాడులు కశేరు నాడులు అంటే వెన్ను నాడులు కలిపి పరిధీయ నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. అండ్ వెన్ను నాడులన్నీ కూడా మిశ్రమ నాడులే అని చెప్పుకున్నాం. కాబట్టి పరిధీయ నాడీ వ్యవస్థలో భాగం కానిది వచ్చి ఇక్కడ మెదడు. దీనికి ఆన్సర్ మెదడు. పరిధీయ నాడీ వ్యవస్థలో భాగం కానిది మెదడు. శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం ఏది? అనుమస్తిష్కం. శరీర సమతాస్థితిని నియంత్రించే మెదడు భాగం. సమతాస్థితినే ఈక్విలిబ్రియం అంటారు ఇంగ్లీష్లో, లేదా పోస్చర్ ఆఫ్ ద బాడీ అని వ్యవహరిస్తారు. పోస్చర్ ఆఫ్ ద బాడీ ఆర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ ఈజ్ మెయింటైన్డ్ బై సెరిబెల్లం. అనుమస్తిష్కాన్ని ఇంగ్లీష్లో సెరిబెల్లం అని కూడా వ్యవహరిస్తారు. సో అనుమస్తిష్కం శరీరం యొక్క సమతాస్థితిని నియంత్రించేటటువంటి మెదడు భాగం. సో ఈ రోజుటితో 20 ప్రశ్నలను విశ్లేషణాత్మకంగా నేర్చుకునే ప్రయత్నం సఫలీకృతం చేసుకున్నాము. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. పోరాటాన్ని కొనసాగించండి. విజయాన్ని సాధించేంత వరకు పోరాటాన్ని కొనసాగించండి. మీకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.